Hello viewers. Yeah, good evening all of you. Last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా? ఎనీ డౌట్స్? Clear, sir. నిన్నటి టూ ప్రాబ్లమ్స్ చేశారా? మాకు లైక్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా చేశారు రెండు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. Clear, sir. ఓకే గైస్. డన్. డన్ గైస్. మన యొక్క టాలీ లోకేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మనము అప్డేషన్స్, జాబ్స్ అప్డేషన్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే, వీటి ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి అకౌంటెంట్ అనేది మనం సింపుల్ గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. ఇది మన యొక్క సెకండ్ ఛానల్ టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేషన్ నాలెడ్జ్ తో మీ ముందరికి కూడా వస్తాం. ఓకే, డన్ గైస్. టుడే మనము ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ని మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది, ఏ సిచ్యువేషన్ లో వస్తుంది అనేది మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో లైక్ మీరు చెప్పండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఒక న్యూ కంపెనీలో ఎందుకు మనం ఎంటర్ చేసుకోవాలి? న్యూ బిజినెస్ చెప్పండి, ఏ సిచ్యువేషన్ లో ఇది వస్తుంది? చెప్పండి మా, అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎందుకు ఎంటర్ చేసుకోవాలి? ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ April 1st to March. 31st 6/3/2026 ఇండియా ఫైనాన్స్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి 12 మంత్స్ ఉంటాయి. ఇయర్ కి 12 మంత్స్ ఉంటాయి. ఈ ఎవ్రీ ఇయర్ లో మన బిజినెస్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్ జరుపుతాం. 31st March లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్లోజ్ చేయాలి. ఈ 31st March లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా బ్యాలెన్స్ న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మాట్లాడు. న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఈ 31st లో మారిన మిగిలిన బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది మనకి. సో అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అనొచ్చా? బ్యాలెన్స్ షీట్ ని అనకూడదా? డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అనొచ్చా? లేకుంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనొచ్చా? ఏమని పిలిచొచ్చుమా? Debit, debit side, credit side. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అంటామా? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటామా బ్యాలెన్స్ షీట్ ని? Left side, right side. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటాం. Right side. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, రైట్ సైడ్ ఏముంటాయి? Left side profit, sir. Right side loss. ఏంటిమా? Left side profit. లెఫ్ట్ సైడ్ ప్రాఫిటా? Yes, sir. Live. లయబిలిటీస్, అసెట్స్. అంటే లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, సో అది 1 lakh కానీ 2 lakhs కానీ యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ అన్ని న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ని మనము మళ్ళీ లెడ్జర్స్ లో కానీ ఐటమ్స్ లో కానీ ఎంటర్ చేసుకొని అమౌంట్ మ్యాచ్ చేసుకొని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. లెడ్జర్స్ ఆర్ ఐటమ్స్. సో 1 lakh కానీ 2 lakhs కానీ ఎంతైనా కానీ ఉంటాయి. సో వాటిలో ఏముంటాయి? లైక్ క్యాపిటల్ వాల్యూస్ ఉంటాయి, తర్వాత లయబిలిటీస్ వాల్యూస్ ఉంటాయి,
అసెట్ వాల్యూస్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఇంకా ఐటమ్స్ ఉంటాయి, ఐటమ్ వాల్యూస్ ఉంటాయి. వీటన్నిటిని ఎంటర్ చేసుకొని అమౌంట్ మ్యాచ్ చేసుకోవాలి. లైబిలిటీస్ అసెట్స్ రెండు అమౌంట్లు మ్యాచ్ చేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, లైబిలిటీస్ అసెట్స్ ప్రియా ట్రేడింగ్ కంపెనీ 31/3/2025. ఇక్కడ లైబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. టోటల్ వాల్యూ ఎంత? 1,88,600. ఈ 1,88,600తో ఈ అమౌంట్తో మ్యాచ్ చేసి మళ్ళీ మనం ఏం చేయాలి? ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. చేసి ఫైనల్గా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకుందాం, లెడ్జెస్లో కానీ ఐటమ్స్లో కానీ అనేది చూద్దాం. ప్రియా ట్రేడింగ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. మిగతావన్నీ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ సేవ్. వన్స్ మనం టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్స్ ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి ఓపెనింగ్ బ్యాలెన్స్ చేద్దాం. క్యాపిటల్ 1 lakh. డెబిటా క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. రమేష్ సన్రీ క్రెడిటర్స్ 20,000. ప్రకాష్ 30,000. తర్వాత పల్లవి 11 లైబిలిటీ. తర్వాత ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 18,000. తర్వాత కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ 30,000. తర్వాత రామ్ అనుకో సన్రీ డెప్టార్స్ 20,000. రవి అనుకో సో తర్వాత ఎస్బీఐ బ్యాంక్ 20,000. ఎస్కేప్. ఐటెంలోకి వెళ్దాం. క్యాష్ బ్యాలెన్స్ లాస్ట్ వెళ్దాం. ఐటమ్స్ ఏమున్నాయి? గ్రిడ్ లైన్స్, గ్రైండర్స్. ఈ మధ్యలో కేటగిరీ మనకు అవసరం లేదు. F12 ఇచ్చేసి కేటగిరీ నో పెట్టండి. ఆల్ట్ సి ఎన్ఓఎస్ నెంబర్స్ ఆన్ ద స్పాట్ చేయొచ్చు. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి. 2,000. లెడ్జెస్ లో కానీ ఐటమ్స్ లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మిక్సెస్ నెక్స్ట్ సీలింగ్ బ్యాలెన్స్ టేబుల్ ఫ్యాన్స్
ఇలా లెడ్జర్స్ లో కానీ ఐటమ్స్ లో కానీ ఎంటర్ చేసుకోవాలి. సో తర్వాత ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్లోకి వెళ్ళి ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి 80,000 ఇక్కడ ఇచ్చేయండి. సేవ్ ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ట్ F1 ఇవ్వండి. 1,88,600 1,88,600 ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనము బిజినెస్ చేయాలి. ఇప్పుడు చూడండి 1,5 పర్చేస్ ఫ్రమ్ ప్రకాష్. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. లోకి వెళ్ళండి. పర్చేజ్లోకి వెళ్ళండి. డేట్ మార్చండి. 1/5/25. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ప్రకాష్. పర్చేజ్ లెడ్జర్ లేదు. ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి. మనకి ఏంటి? ఆల్ట్ సి అంటే ఐటమ్ అయినా లెడ్జర్ అయినా ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. పర్చేజ్ అకౌంట్స్. ఐటమ్స్ ఏమున్నాయి? సీలింగ్ ఫ్యాన్స్. ఎన్ని? 50. రేట్ ఆటోమేటిక్ అదే ఎందుకు పడుతుంది? ఎవరైనా చెప్పగలరా? రేట్ ఆటోమేటిక్ ఎందుకు పడుతుందండి? ఆటోమేటిక్ అది ఎనీవన్ చెప్పగలరా? ఓపెనింగ్ లో ఐటమ్ మనం లో ఇచ్చాం ఎంట్రీ చేసాం సార్. వెరీ గుడ్. క్లోజింగ్ ఇచ్చాం. మనం ఐటెంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం కదండి, అందుకోసం ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. లేదంటే మనం మాన్యువల్గా ఇవ్వాలి. $2,65,000కి మన బిజినెస్ ప్రకాశ్ అనే సప్లైర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. సేమ్. నెక్స్ట్ 2,5 పర్చేజ్ ఫ్రమ్ రమేష్. ఆల్ ఐటమ్స్ 50. సేమ్. రమేష్. $2,65,000. సేమ్. ఇద్దరు వ్యక్తుల నుంచి సేమ్ అదే విధంగా చేయాలి. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయాలి. 1,6 ఎవరికి సేల్ చేస్తున్నాం? రామన్తో. మనం సేల్స్ లెడ్జర్ చేయలేదు. ఆల్ట్ సి లేదంటే క్రియేట్ సేల్స్ అకౌంట్స్. సీలింగ్ ఫ్యాన్ 35. టేబుల్ ఫ్యాన్ 35. మిక్సెస్ 35. గ్రైండర్స్ 35. 2,45,000కి మన బిజినెస్ రామన్ కో అనే కస్టమర్కి సేల్ చేసింది. ఆ 2,45,000 కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్. ఆ అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి. ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్ 4% అని ఇక్కడ ఇవ్వాలి. 2,45,000కి 4% ట్యాక్స్ 9,800. రెండు కలిపితే 2,54,800. ఓకే. కంట్రోల్ పి. రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. వితౌట్ జిఎస్టీ ఇన్వాయిస్. కంట్రోల్ ఏ సేవ్. ఓకే. 2,6 సేల్స్ టు రవి అనుకో. రవి అండ్ కో.
సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. సేమ్ పర్సన్ కి మళ్ళీ వేరే పర్సన్ కి సేమ్ వాల్యూస్ తో మళ్ళీ మనం సేల్ చేస్తాం. 2,54,500 సేల్. తర్వాత 31/7 క్యాష్ సేల్స్. ఓకే, సీలింగ్ ఫ్యాన్స్ 25, టేబుల్ ఫ్యాన్ 25, మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. సో గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఎక్స్పెన్స్. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ రిసీవ్డ్, సేల్స్ లో మనకు డిస్కౌంట్ వస్తే ఎక్స్పెన్సెస్. డిస్కౌంట్ అలో, అంటే మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. రెండిట్లో మైనస్ కామన్, మైనస్ కామన్. అది పర్సంటేజ్ అయినా వాల్యూ అయినా ఏదైనా కావచ్చు. పర్చేజ్ అయినా మైనసే, సేల్స్ అయినా మైనసే. పర్చేజ్ లో మైనస్ అయితే మనకి ఇన్కమ్, సేల్స్ లో మైనస్ అయితే మనకి అది ఎక్స్పెన్స్, లాస్. ఓకే, ఇప్పుడు మనకి -5% అంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం వాళ్ళకి. 1,75,000లో మనకి డిస్కౌంట్ అలౌడ్, ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ -5%. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ లో ఇవ్వాలి. ఇలా -5%. 1,75,000లో 8,750 రూపాయలు వెళ్ళిపోయింది అంటే డిస్కౌంట్ ఇచ్చాం. ఓకే, డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి మనకి 1,66,250 సేవ్. ఓకే, నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? 18 రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. 28 పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, డే బుక్ లోకి వెళ్దాం. ఆల్ట్ F2, డేట్లు తీసేయండి. చూడండి, ప్రకాష్ అండ్ రమేష్ 2,65,000, 2,65,000. రామ్ అండ్ కో, రామ్ అండ్ రవి 2,55,500, 2,55,500. కంట్రోల్ ఎన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏముంది? రిసిప్ట్ కదా. సేల్స్ చూద్దాం. 2,54,800. కింద చూడండి, క్యాలిక్యులేటర్ ఆన్ అయింది. కంట్రోల్ ఎన్ అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఓకే, ఇంటూ 80/100, 203,840. ఇది సేల్స్ కి. అదే పర్చేజ్ కి అయితే 2,65,000 ఇంటూ 70/100, 70%, 70% బై పర్చేజ్ వాల్యూ. లక్ష 85,500. ఈ వాల్యూస్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎస్కేప్, వోచర్స్. ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. 18 పర్సన్స్ ఎవరు? రామ్ 203,840. మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840. చెక్ అంటే SBI బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా
ఎంటర్ అనేది చేసుకో. సేవ్. నెక్స్ట్ 2/8 పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. పేమెంట్ తీసుకోండి. 2/8 1,85,500. క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్ తీసుకోవాలి. అక్కడ రెడ్ కలర్ లో క్యాష్ ఎందుకు వచ్చింది అంటారు? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు రెడ్ కలర్ లో క్యాష్ వచ్చింది అక్కడ? ఎనీవన్? అంటే లాస్ అని అంటే ఇప్పుడు ఒక తెచ్చిన క్యాపిటల్ కన్నా ఎక్కువగా ఉందని అర్థం అనుకుంటున్నాను. యా, మన దగ్గర క్యాష్ వాల్యూ తక్కువ ఉంది, అందుకోసం నెగిటివ్ బ్యాలెన్స్ మనకు చూపిస్తుంది. ఓకే, సేవ్. కింద క్యాలిక్యులేటర్ తీసేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 19 క్యాష్ పెయిడ్ టు పెట్టి క్యాష్. $2,500. Alt C. Cash in hand. నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై క్యాష్. ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ నామినల్ రూల్ ప్రకారంగా అన్ని డెబిట్ అవుతాయి, క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, పేమెంట్లోకి వెళ్దాం. డేట్ మారుద్దాం, 2/10. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. ఎలక్ట్రిసిటీ బిల్ 7,000. టెలి బిల్ 3,000. అన్ని డెబిట్ చేయండి, సింగిల్ లేకంటే. క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000. క్యారేజ్ అవుట్వర్స్ 4,000 బై క్యాష్. ఈ విధంగా అన్ని డెబిట్ చేసి క్యాష్ అనేది క్రియేట్ చేయాలి. సేవ్ చేయండి. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే Alt F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ Alt F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 108,750. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, కానీ 7 ఉన్నాయి, 5 కదా ఉండాల్సింది. ఏం చేయాలమ్మా చెప్పండి? ఎందుకు వచ్చాయి 7? నోట్ చేసుకోవడం. ఎందుకు అక్కడ ఎక్స్ట్రా చూపిస్తున్నాయి? 2 ఎక్స్ట్రా ఎందుకు చూపిస్తున్నాయి? ఎనీవన్? 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం. ఓపెనింగ్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ F12. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా,
అవి ఇక్కడ షో చేస్తాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పటికి కూడా క్లోజ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ సేల్స్ అయిపోతాయి కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం దాని వాల్యూ చూపిస్తానే ఉంటుంది మనం రిమూవ్ చేసేంత వరకు. అది కంటిన్యూగా అలాగే ఉంటుంది. ఓకే. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ 10,600 ఉంది. ఇన్వర్స్ వాల్యూ 5,30,000 ఉంది. అవుట్వర్డ్స్ వాల్యూ 6,65,000 ఉంది. మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ వాల్యూ 37,100 ఉంది. ఎస్కేప్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, సేల్స్ అండ్ పర్చేజ్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. ఓకే, మనకి అన్ని కూడా షో చేస్తాయి. డాష్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఓకే, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, మంత్లీ రిపోర్ట్స్, రిసిప్ట్స్, పేమెంట్స్, కాంట్రా. స్టాటిస్టిక్స్ వెళ్ళండి. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 1 ఉన్నాయి, సేల్స్లో 3 ఉన్నాయి. లెడ్జర్స్, గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్. 100 పర్చేజ్ చేసాం, జూన్లో 70 సేల్ చేసాం, జూలైలో 25 సేల్ చేసాం. మన కింద రిపోర్ట్స్ కూడా చూపిస్తాయి. రెడ్ కలర్లో ఉంటే పర్చేజ్, బ్లూ కలర్లో ఉంటే సేల్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, సేలింగ్స్. పర్చేజ్ సేల్స్ 2 రిపోర్ట్స్ పక్క పక్కన చూపిస్తాయి. ఈ విధంగా. సో ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేసి రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి అనేదే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్. ఎనీ డౌట్స్ దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్.